అడిషనల్ మెజిస్ట్రేట్ గా కేసులు విచారించారు సిటీ కమిషనర్ సివి ఆనంద్. నేరాలకు పాల్పడవద్దని, ప్రవర్తన మార్చుకోవాలని సూచించారు. నేర ప్రవృత్తిని కొనసాగిస్తే రౌడీ షీటర్లను నగరం నుంచి బహిష్కరిస్తామని హెచ్చరించారు సివి ఆనంద్. రౌడీ షీటర్లపై నిరంతరం నిఘా కొనసాగించాలని పోలీసులకు ఆదేశించారు. ఇక ముందు నేరాలు చేయమని షూరిటీ బాండ్స్ రాసి పోలీసులకు ఇచ్చారు 8 మంది రౌడీ షీటర్స్. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ అడిషనల్ మెజిస్ట్రేట్ హోదాలో కేసులను విచారించారు. నేరాలు చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేసే రౌడీ షీటర్లకు వార్నింగ్ ఇచ్చారు సివి ఆనంద్. ఓవర్ యాక్షన్ చేసే రౌడీ షీటర్లను హెచ్చరించారు. రౌడీ షీటర్లు మైండ్ సెట్ మార్చుకోవాలంటూ సూచించారు. కొంతమంది ప్రవర్తన మార్చుకొని నేరాలకు దూరంగా ఉంటూ ఉండగా మరికొందరు నేరాలే తమ వృత్తిగా రెచ్చిపోతున్నారు. సిటీ ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్న రౌడీ షీటర్లపై నిఘా పెట్టి వారి ఆగడాలను ఆట కట్టిస్తున్నారు పోలీసులు. ఎక్కువగా కేసులు నమోదైన రౌడీ షీటర్ల చిట్టాను తీసి సిటీ కమిషనర్ ముందు ఉంచారు. రౌడీ షీటర్లకు అడిషనల్ మెజిస్ట్రేట్ హోదాలో కమిషనర్ సివి ఆనంద్ కేసులను విచారించారు. హైదరాబాద్లోని 8 మంది రౌడీ షీటర్లకు మధ్య ఉన్న ఆధిపత్య పోరు వివాదాలపై కేసులను విచారించారు. 8 మంది రౌడీ షీటర్లు షూరిటీ బాండ్స్ ను సమర్పించారు. గోల్కొండ పరిధిలో ఇద్దరి మధ్య గ్యాంగ్ వార్ జరిగింది. 2 లక్షల రూపాయల డీల్ కోసం ఆయుధాలతో కొట్టుకున్నారు. ఈ వివాదంపై మెజిస్ట్రేట్ ఆరా తీశారు. రౌడీ షీటర్లపై బిఎన్ఎస్ సెక్షన్ 126 ప్రకారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రవర్తన మార్చుకోని రౌడీ షీటర్లపై నిరంతరం నిఘా పెట్టి కట్టడి చేస్తామన్నారు. ప్రజలను బెదిరించిన రౌడీ షీటర్ల ఆధిపత్య పోరు సాగించిన నగర బహిష్కరణ వేటు తప్పదని హెచ్చరించారు అడిషనల్ మెజిస్ట్రేట్ సివి ఆనంద్. రౌడీ షీటర్లపై ఎప్పటికప్పుడు నిఘా ఉంటుందన్నారు.